నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. డివిజన్ గ్రీవెన్స్ కు 7 అర్జీలు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జై. వైఖనస సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు. మండల గ్రీవెన్స్ కు 6 అర్జీలు. తహసీల్దార్ గోపాలకృష్ణ. స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తెనాలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 7 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం తహసీల్దార్ కె గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం తహసీల్దార్ కె గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. మండల పరిధిలోని పలువురు తమ సమస్యలపై అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ లో 6 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 6 గ్రీవెన్స్లు వచ్చినాయి. అందులో 2 సర్వే నెంబర్ చూపించమని, సర్వే చేయించమని 2 అర్జీలు ఉన్నాయి. అట్లాగే పట్టదారు పాస్ పుస్తకం మంజూరు చేయమని 2 అర్జీలు వచ్చాయి. ఒక 2 గతంలోనే స్థలం పట్టా ఇచ్చున్నారు, స్థలం చూపించలేదని. ఇంటింటికి తిరిగిన కార్యక్రమంలో మీకు స్థలం మంజూరు చేశాము అని చెప్పారు కానీ స్థలం ఇవ్వలేదని ఇట్లాంటి 2 అర్జీలు కూడా ఉన్నాయి. మొత్తం 6 అర్జీలు వచ్చాయి. నిర్దేశించిన విధంగా నిర్దేశించిన సమయంలో ఈ అర్జీలన్నిటికీ తగు పరిష్కారం చూపిస్తాం. ఆగమ శాస్త్రాలలో వైఖనస ఆగమ శాస్త్రం శ్రేష్టమైనదని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి అధ్యాపకులు డివి ఫణికుమార్ పేర్కొన్నారు. ఆగమ శాస్త్రాలలో వైఖనస ఆగమ శాస్త్రం శ్రేష్టమైనదని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి అధ్యాపకులు దేవి ఫణికుమార్ పేర్కొన్నారు. శ్రీ వైఖనస సేవా సంఘం తెనాలి ఆధ్వర్యంలో విఖనస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న గోవర్ధన స్వామి దేవస్థానంలో కొలువై ఉన్న విఖనసాచార్య స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచామృత విశేష అర్చన జరిపి బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన సభా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పండిత ఫణికుమార్ తన సుదీర్ఘ ప్రసంగంలో నైమిషారణ్యంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విఖనస మహామునిగా ఉద్భవించారని తెలిపారు. ఆయన పలువురు ఋషుల ద్వారా ఆగమ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. వైష్ణవ, వైఖనస భేదాలను ఆయన వివరించారు. వైదిక మార్గం ద్వారా భగవంతుని చేరవచ్చు అనేందుకు భగవదర్చన ప్రక్రియను కూడా అందించిన మహర్షి విఖనసుడని పేర్కొన్నారు. అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ వైఖనస ఆగమ శాస్త్రాన్ని, విఖనస మహాముని విశిష్టతను దశ దిశ వ్యాపింపచేసేందుకు వైఖనసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా సంఘం నిర్వహిస్తున్న అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను వివరించారు. సంఘ గౌరవాధ్యక్షులు డివి లక్ష్మీ నరసింహాచార్యులు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రఘు, కోశాధికారి యోగానంద చక్రవర్తి, పండిత విఎల్ ఎన్డి భట్టాచార్యులు, నారాయణం రంగాచార్యులు, నారాయణ వేణుగోపాల్, ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఎన్విఎన్ మల్లేశ్వరి,
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు తెనాలి కన్వీనర్ రొంపిచెర్ల కిరణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. అనంతరం పండిత దేవి ఫణికుమార్కు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆగమ ప్రజ్ఞ వికానస బిరుదును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అలాగే అగ్నిహోత్రం నరసింహమూర్తిని అర్చక పురస్కారంతోనూ ఆగమ విద్యార్థులు నారాయణం సంతోష్, వేదాంతం కమలేష్లకు సేవా సంఘం సభ్యులు ఆగమ విద్యార్థి పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో విశేష సంఖ్యలో వైఖానస సంఘీయులు పాల్గొన్నారు. ఈ కలియుగంలో భక్తులందరినీ కూడా రక్షించడం కోసం సప్తాద్రీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభు 7 కొండల మీద వెలసి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఆ రక్షిస్తున్నటువంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి అర్చించడం వైఖానస మంత్రపూతంగా అర్చించడం జరుగుతుంది. అటువంటి వైఖానస మంత్రాలతోటి అర్చించేటువంటి భాగ్యాన్ని వైఖానసులకి కల్పించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అంశ అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీ విఘనస మహర్షి వారికి ఈరోజు మనం వర్షవర్ధన హోమాన్ని అదేవిధంగా విఘనస జయంతి మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ విఘనస జయంతి మహోత్సవంలో వైఖానస శాఖీలంతా కూడా తామరదంపలాగా చక్కగా అందరూ వచ్చి ఆ యొక్క అభివృద్ధి జరగాలని, అందరూ కూడా స్వశాఖీలుగా ఉన్నటువంటి విఘనస మహర్షి యొక్క స్వశాఖీలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క వైఖానసాన్ని ఇనుమడింపజేస్తూ శ్రీసూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలని చెప్పేసి శతదా సహస్రజ భగవంతుడికి ప్రణామాలు చేస్తూ విఘనస మహర్షి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళం మహత్. శ్రీ మహావిష్ణువు నైమిషారణ్యంలో శ్రవణ నక్షత్రం శ్రావణ పూర్ణిమ శుభదినాన ఆవిర్భవించినటువంటి రోజు, విఘనసాచార్య స్వామిగా ఆవిర్భవించినటువంటి పవిత్రమైనటువంటి రోజును పురస్కరించుకొని పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి గోవర్ధన స్వామి వారి యొక్క ఆలయంలో ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘనసాచార్య స్వామి వారి యొక్క వార్షిక జయంతి ఉత్సవ కైంకర్యాదులను శ్రీ వైఖాన సేవా సంఘం తెనాలి వారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంతవరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాదులతో పాటుగా లోక కళ్యాణాన్ని కాంక్షించి శ్రీమన్నారాయణ మహాయజ్ఞ క్రతువును కూడా నిర్వహించడం జరిగింది. ఆలయ రథోత్సవ కార్యక్రమం తదుపరి స్వామివారి యొక్క సన్నిధానంలోనే పండిత వరేణ్యులందరికీ కూడా సత్కార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఈరోజు విఘనసాచార్యుల వారి మహర్షి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 65వ సంవత్సరంలో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ దైవ శాఖ వైఖానస సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేక కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వైఖానస సోదరులు అందరూ కూడా హాజరైనారు. హై లెవెల్ ఛానల్ కు 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 26,000 ఎకరాల వరి సాగుకు సక్రమంగా నీరు అందేలా చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం డివిజన్ గ్రీవెన్స్లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వివిధ డిమాండ్స్తో వినతిపత్రం సమర్పించారు. అనంతరం రైతు సంఘం నాయకులు ములకా శివసామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ వరి సాగు చేస్తున్న పొలాలకు 800 క్యూసెక్కుల సాగునీరు అవసరమన్నారు. ఆ దిశగా ప్రభుత్వంపై రైతు సంఘం ఒత్తిడి పెంచే కార్యాచరణలో భాగంగా సబ్ కలెక్టర్కు విషయం వివరించామని తెలిపారు. అదేవిధంగా పాడి రైతులకు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే విధంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాన్యం శ్యాంబాబు, మేకల అనసూయ, ఈవూరి బేబీరాణి, మేకల ధనమ్మ, జి అరుణ, సునీత, నిర్మల, కూచిపూడి శకుంతల, సరోజిని, వజ్రమ్మ, తెనాలి ఝాన్సీ తదితరులు ఉన్నారు. మా తెనాలి ఐతానగరం అండి. మేము 40వ వార్డు నుంచి వచ్చాము. కౌలు రైతులమి 2 పాడి పరిశ్రమల గురించి ఇప్పుడు ఇది మేము 2వసారి సబ్ కలెక్టర్ ఆఫీస్ గారిని కలవటానికి వచ్చామండి. మా ఎందు దయించి ఈసారి కలెక్టర్ గారు మాతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అందుకు మేము అతనికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాము. మా కౌలు రైతులకి పాడి పరిశ్రమ కిందకి మాకు సబ్సిడీ కింద లోన్లు కావాలని గత ప్రభుత్వం నుంచి అడుగుతున్నాము. మరి ఆ ప్రభుత్వం మాకేమీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు గారు మాకు పాడి పరిశ్రమ కింద మాకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము మరి పోయినసారి పెట్టుబడి పెట్టినటువంటి కౌలు రైతులకు కూడా 2 సార్లు నష్టపోయాము. 3వసారి మళ్ళీ అదజిమ్ముకున్నాము. ఇప్పటికి మాకు 2 సార్లు నష్టపోయినా కానీ ఇంతవరకు మాకు
మరి కౌలు రైతులకి మాకు ఇప్పటివరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. రైతు భరోసా కూడా వేయమని అధికారులను కోరుకుంటున్నామండి. పాడి నష్టం వచ్చినా పొలం నష్టం వచ్చినా అట్లాగే బతుకు తెరువు చేసుకుంటూ ఉన్నామండి. అయితే మేము బ్యాంకులకి విన్నవించుకుంటూ ఉన్నాము, మాకు ఏదన్నా రాయితీగా లోన్లు ఇవ్వాలని. గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి నుండి గత 2 సంవత్సరాల నుండి తిరుగుతూ ఉన్నామండి. ఇప్పటి వరకు మాకు ఏ అధికారులు కానీ ఏమీ స్పందించలేదు. కలెక్టర్ గారు ఇప్పుడు మాకు అనుకూలంగా కొద్దిగా చేసి పెడదామని మాట్లాడారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాడి రైతులందరికీ ఏదైనా లోన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం అండి. వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ గేదెని కొనుగోలు చేయాలంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అవుతుంది. వరిగడ్డి 10 నుంచి 12,000 రూపాయలు ఎకరం వరిగడ్డి, దౌడు, దాణ, మిక్చరు ఇటువంటి దీంతో పాటు వాళ్ళ పశువుల మందుల ధరలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి చిన్న సన్నకారు రైతులు కూడా దానికి స్పందించి యూనియన్ బ్యాంక్ వాళ్ళు మొత్తం వీళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేయటం జరిగింది. మేము అనేది ఏంటంటే ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని మన సబ్ కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవటం జరిగింది. ఈరోజు చూసేట్లయితే 8,000 క్యూసెక్కుల నీరు అవసరం. మేజరు మైనర్ కాలువలకు కూడా నీళ్లు అందని పరిస్థితి. తూములుకి నీళ్లు పారటం లేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని చేలు తడుపుకోవాల్సిన పరిస్థితి. అందుకని కృష్ణా పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు దీన్ని 8,000 క్యూసెక్కులకి నీటి మట్టాన్ని పెంచాలని కూడా మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. మిచాంగ్ తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న అట్లాగే మినుము, పెసరు ఇవన్నీ కూడా తడిసి పంట నష్టపోయినాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పడలేదు. వ్యవసాయ శాఖ కమిషనర్ గారి చుట్టూ కాళ్ళరి గేట్ కూడా తిరిగినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదు. వాళ్ళ సమస్యలను పరిష్కరించి తత్వమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిఘటిస్తూ ఈ నెల 21వ తేదీన జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయటంలో వర్గీకరణ వ్యతిరేక వాదులంతా సంఘటితం కావాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం తెనాలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్యమ జేఏసీ నాయకులు వర్గీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం జనగణన చేసి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని జేఏసీ నాయకులు సూచన చేశారు. రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో జనాభా పెరిగారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచమంటారన్న భావనతోనే పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అణగారిన కులాల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి రిజర్వేషన్లను దశలవారీగా తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు వర్గీకరణ చేయాలంటే ముందుగా కులగణన చేయాలని, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ 21వ తేదీన నిర్వహించే భారత్ బంద్ను జయప్రదం చేయడంలో ఎస్సీ సామాజిక వర్గంలోని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ 21వ తేదీన నిర్వహించే భారత్ బంద్ను జయప్రదం చేయడంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు కనపర్తి అబ్రహాం లింకన్, దార రామకృష్ణ, కనపర్తి అనిల్ తదితర ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో శెట్టి అంబేద్కర్, యనమద్రి శ్యామ్, బడుగు రమేష్, అక్కిదాసు కిరణ్, పిల్లి గంగాధర్, ఎండ్రపాటి స్టాలిన్, కె రాజారత్నం, పిల్లి వాసు, తాడిగిరి శరత్, గోల్డ్ సందీప్, యాదం జయప్రకాష్, బోరుగడ్డగిరి తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖున అనగా వచ్చే బుధవారం భారత్ బంద్ ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి బంద్ ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొని భారత్ బంద్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి మా మాల రక్త సంబంధికులు అందరూ పాల్గొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క బంద్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని హరించే విధంగా మరి ముఖ్యంగా ఎస్సీలు అందరూ కూడా కలిసి ఉండవలసినటువంటి జీవన విధానం గడపాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడదీసి వాళ్ళని అన్యాయంగా వేరువేరుగా వర్గ పోరాటంలో తీసుకొచ్చే భావనలో ఉంది కాబట్టి అంగీకరించేది కాదు. మరి ముఖ్యంగా పార్లమెంట్లో బిల్ అయ్యి పార్లమెంటు ద్వారా
జరగాల్సినటువంటి విషయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా కోర్టులో మరి న్యాయమూర్తులు చేయటం అనేటువంటిది సంబంధించిన విషయం కాదు. మరి కోర్టులో, సుప్రీంకోర్టులో కేవలం ప్రధానమంత్రి లేకపోతే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఈ నిర్ణయం జరిగింది. ఒకవేళ మీరు వర్గీకరణ చేయాలనేటువంటి అనిపిస్తే తప్పనిసరిగా ఈ వర్గీకరణ అది జనాభా ప్రాతిపదిక మీద జరగాలి. ఈ ఏబిసిడ్ల వర్గీకరణ అనేటువంటిది కొన్ని వర్గాలకు ఎంత మాత్రం ఆమోదంగా లేదు కాబట్టి తప్పనిసరిగా దీన్ని వర్గీకరణ చేయాలని మీరు అనిపిస్తే, మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గానికి మీరు తోడ్పాటు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా జనగణన చేయాలి. జనగణన చేస్తేనే వాస్తవంగా ఎవరు ఎంతమంది ఉన్నారో అది తెలుస్తుంది. కాబట్టి ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. కాబట్టి ఈ తీర్పుకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలలకి 6, మాదిగలకు 3 అంటే ఎంత అన్యాయంగా ఉందంటే ఏబిసిడి వర్గీకరణలో ఏబిసిడీలు అనేటువంటి 4 వర్గీకరించి అది ఒక వర్గానికే ఫేవర్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆచరించింది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని సవరణ చేయాలి. ఆ తీర్పును మేము అంగీకరించాం. ఆ తీర్పుకు వ్యతిరేకంగా మేము 21వ తారీఖున బంద్ను ప్రకటించాం. కాబట్టి మరి అందరూ కూడా దీనిలో పాల్గొని భారత్ బంద్ని 21వ తారీఖున అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించి వర్గీకరణకి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వర్గం దానికి కొమ్ముగాయటం వల్ల, విభజన చేయటం వల్ల ఈ ఎస్సీలకి రావాల్సిన 15%లో అత్యధిక శాతం మాదిగలకే పోయింది. 7% బి సామాజిక వర్గానికి ఇచ్చి 6% సి సామాజిక వర్గానికి ఇస్తే 1% ఏకి 1% డీకి ఇస్తే, అంటే వాళ్ళు 9% తీసుకొని కేవలం సి వర్గంలో విభజించబడినటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాలలకి 6% ఇచ్చి సామాజికంగా వీళ్ళని తొంగలో తొక్కటమే. వాస్తవానికి 1950 నుంచి రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి 2024 దాకా చూసుకుంటే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 28% రిజర్వేషన్ పొందడానికి అర్హులు. రిజర్వేషన్లో కాన్స్టిట్యూషన్లో పొందుపరచని ఈబీసీలకి 10% అనఫీషియల్గా లబ్ధి పొందుతున్నారు. అమాయకత్వంతో ఈ ఎస్సీలోనే మేము నష్టపోతున్నాం అనే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న మనకి 70 లక్షల మంది అంచనా. ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? జనాభా లెక్కలు ఎందుకు తీయట్లేదు? ముందుకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాలు జనగణన చేయడానికి ఎందుకు రాలేదు? జనగణన చేస్తే వాళ్ళ మూలాలు కదులుతాయి, వాళ్ళ కోసాలు కదులుతాయి. దాన్ని చేయకుండా ఈ ప్రజల్ని మభ్యపెట్టడానికి సుప్రీంకోర్టుని తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ విధమైనటువంటి తప్పుడు తీర్పుని, వాళ్ళ ఇష్టానుసారంగా కోర్టుల్ని, జడ్జీలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అధికారులని మార్చినట్టుగా రిజర్వేషన్లని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సిన వర్గాన్ని ఒక విధంగా మద్దతు ఇచ్చుకున్నట్టు విధంగా ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నష్టాలు జరిగినటువంటి మా జాతిలో ఉన్నటువంటి మాకు మాత్రమే తెలుస్తాయి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాల సంఘం నాయకులు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఎంపీలు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దీని గురించి ఆలోచించాలా. మీరు నిజంగా నిజాయితీగా చేయదలుచుకుంటే ప్రజాభిప్రాయ అభిప్రాయ సేకరణ తీయాలా, అలాగే కులగణన చేపించాలా, అలాగే పార్లమెంట్లో చర్చ పెట్టాలా, రాజ్యసభలో కానీ ఉభయ సభల్లో చర్చ పెట్టాలా. దానికి ఆమోదం పొందితే మీరు దాన్ని అమలు చేయాలి. ఒక ఆమోదం పొందనే విషయాన్ని డైరెక్ట్గా గవర్నమెంట్లోకి రాగానే ఒక సుప్రీంకోర్టు ద్వారా ఒక ఇండైరెక్ట్ ప్రక్రియ ద్వారా న్యాయస్థానం నుంచి వస్తే ఏం చేయగలుగుతారులే అని చెప్పి అనుకుంటే ఈ బాట మాకు అంబేద్కర్ గారు పోరాట బాట వేశారు. మీలాంటి నాయకులు, మీలాంటి పార్టీలు, మీలాంటి ఎంతమంది అధికారాలు ఎంత జులుం చూపించినా పోరాట బాటలో మేము పోరాడి మా హక్కుల్ని మేము సాధించుకోవటానికి ఎక్కడుంచిన భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి నలుమూలను ఏకం చేస్తాం. రానున్న కాలంలో ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి మిగతా వర్గాల ప్రజాభిప్రాయానికి మద్దతు కూడా తీసుకొని మేము అందరి మద్దతు తీసుకొని మేము చేసే పోరాటం న్యాయమైన పోరాటం అని చెప్పని వాళ్ళందరి ద్వారా ఆమోదం చెందించి ఈ ప్రక్రియను చేయించినటువంటి వాళ్ళకి ఒక చెంపపెట్టుగా చేసి రేపు రానున్న 21వ తారీఖు చేసే భారత్ బంద్ని ఎంతో విజయవంతంగా చేసి ఈ కార్యక్రమాన్ని జేఏసీ ద్వారా తెనాలి నుంచి మేము వివిధ కార్యక్రమాల రూపంలో దీనిని పోరాటానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు జొన్నకోటి నీలాంబరం జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు జొన్నకోటి నీలాంబరం జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీలాంబరం చేత నాయకులు పుట్టినరోజు కేక్ను కట్ చేయించి శాలువాలతో పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే నీలాంబరం మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు చేపట్టాలంటూ ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నాయకురాలు పి రమ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న వ్యక్తి నీలాంబరం అని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నాయకులు ఈదర శ్రీనివాసరావు, జొన్నకోటి సుధామాధవి, కొండ రమాదేవి, గుమ్మడి భావన, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు బర్త్డే సంబరాలు చేసుకోవడం జరిగింది. జొన్నకోటి నీలాంబరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో ఉన్నత పదవులతో నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన ఇట్లానే అందరికీ సహాయ సహకారాలు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇంతకు ముందు మన తెనాలి టౌన్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా చేసి ఉన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తించి పార్టీలో కూడా మంచి పదవి ఇస్తారని ఆశిస్తూ పదవి రావాలని కోరుకుంటూ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అనంతరం చెంచుపేటలోని ఏల్చూరి అమ్మ వృద్ధాలయంలో అన్నదానం నిర్వహించి వృద్ధుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ నాయకులు కన్నిగంటి మురళి మాట్లాడారు. ఈరోజు సోదరుడు జొన్నకోటి నీలాంబరం గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ 10th క్లాస్ స్కూల్ మేట్స్ అందరూ కలిసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ గారి బజార్లో ఏల్చూరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఆశీర్వచనం పొందడం పెద్దల దగ్గర ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నీలాంబరానికి ఆశీర్వచనం పెద్దల దగ్గరది జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళడానికి ఆశ్రమం కాదు, ఇది పెద్దల వృద్ధాశ్రమం. వారి కష్ట సుఖాల్లో వీళ్ళు ఈ విధంగా పాల్పంచుకోవటం, అదేవిధంగా మంచి ఆశీర్వచనం ఇవ్వటం చాలా సంతోషం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో తెనాలి పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నియోజకవర్గంలో 2014 నుంచి క్రియాశీలకంగా ఉన్నటువంటి నీలాంబరం మా భవిష్యత్తులో కూడా మరింత ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని, ఆ దేవుని ఆశీస్సులు అతనికి మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో సచివాలయం 2ను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ పల్లెలకు పాలనను చేరువ చేస్తుందని, ప్రజలకు వివిధ సేవలను అందించడంలో సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ సచివాలయం ద్వారా గ్రామస్తులకు వివిధ పథకాలు, సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని ఆనందబాబు విమర్శించారు. ప్రభుత్వ పథకాల అమలు నుంచి పరిపాలనా వ్యవహారాల వరకు అన్ని రంగాల్లో అస్తవ్యస్తం, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిందని, అభివృద్ధి పనులు నీరుగారిపోయాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో పాలనలో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి సచివాలయం నిర్మాణం, అందులో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది విధులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ, ఎంపీపీ నాంచారమ్మ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కోసూరి అప్పయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే ఆనందబాబుకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్ళు వెనకబోయింది అభివృద్ధి అనేది. ఈరోజు మళ్ళా పునాదుల దగ్గర నుంచి ఎత్తుకోవాల్సిన పరిస్థితి మళ్ళా కల్పించాడు. వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టిపోయినాయి. రాష్ట్రం సర్వనాశనం అయింది. ఇది నేను చెప్పేది కాదు, మీరందరూ చెప్పినటువంటి వాస్తవం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికైనా ఒక పొరపాటు చేస్తే రాష్ట్రం అధోగతి పాలైందని గుర్తించబట్టే మళ్ళా 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరే గెలిపించారు. వేమూరు నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం పుట్టినాక రానటువంటి మెజార్టీ 22,000 పైన మెజార్టీ మీరు ఇచ్చారు.
మిగిలిన నియోజకవర్గాల 30,000, 40,000, 50,000 ఎక్కడికో వెళ్ళిపోయింది. వన్ సైడ్గా నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వదించారు. అంటే ఒక నమ్మకం, రాష్ట్రం అధోగతి పాలైందనే ఒక నమ్మకం మీకుంది. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి బయటికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఆలోచనాత్మక ధోరణిలో ముందుకు నడిపించే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీరందరూ గుర్తించారనేది యథార్థం. కాబట్టి అంత బ్రహ్మాండమైనటువంటి విక్టరీని మీరు అందించారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా ఈ కొల్లూరు మండలం కానీ, కొల్లూరు గ్రామం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసుకోండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రాంతంలో, మీ పల్లెలో కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఊళ్ళో కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమం అన్నా జరిగింది అంటే అది మన హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేది 100% వాస్తవం తెలియజెప్పడానికి నేను సంతోషిస్తున్నా, గర్వపడతా ఉన్నా. రాత్రి లంక గ్రామాల్లోకి వెళ్ళా. మనం అధికారంలో ఉన్నప్పుడు 16లో వచ్చినటువంటి పుష్కరాల సందర్భంగా నిర్మాణం చేసిన రోడ్లు తప్ప ఈ రోజుకి రోడ్ల మీద చాయడం మట్టి పోసినాడు లేరు. ఈ లాకులు దిగేమంటే నరకం ఎక్కడ ఉందంటే అక్కడ కనపడతా ఉంది. చిన్న వర్షం పడ్డా కూడా అనేక రకాలుగా లంక గ్రామాల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో అందరం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇటు లంకల్లోకి వెళ్ళినా అదే పరిస్థితి, ఓడలో అదే పరిస్థితి. 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి, 9 నుంచి 14 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ మండలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది. స్థానికంగా వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాం. ఆ అభివృద్ధి తప్ప గత 5 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి అనేది కనపడదనేది యథార్థం. ఇలా అభివృద్ధి శరవేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఒక విజన్ ముందు చూపున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధితో పాటు ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు, యువత, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. 20 ఏళ్ల తర్వాత ఇలా చదువుకునే పిల్లాడు ఏమవుతాడు, వీడి భవిష్యత్తు ఏంటనేది ఆలోచన చేయగలిగిన సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈ పూట పబ్బం గడుపుకొని అధికారం నడుపుకొని వెళ్ళిపోదామనే ఆలోచన కాదు. 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఈ రోజు పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనతో, ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా అధికారాన్ని ఇచ్చారు. ఇక నుంచి కూడా ప్రతిరోజు ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ఖచ్చితంగా వారి నాయకత్వంలో మన గ్రామాలు కానీ, ఈ మండలం కానీ, ఈ నియోజకవర్గాన్ని అదేవిధంగా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా వరుసగా అమలు చేయడం ప్రారంభించారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. మీ అందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఘన విజయం చేకూర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఇది గ్రామ సచివాలయం 2 గత ప్రభుత్వ హయాంలో మంజూరైనది. కానీ ఈ గ్రామ పంచాయతీ దానికి ఎంత అయితే ఖర్చు అయిందో మేము ఇస్తామని చెప్పి తీర్మానం చేయడం వల్లే ఈ కార్యక్రమం ఇక్కడ బిల్డింగ్ ఏర్పడింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మామూలుగా అన్నిటికీ శాంక్షన్ అయినట్టే ఉండేది, ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. ఎక్కడో ఉండేది, ఏ పునాదులోనో ఎక్కడో ఉండేది, అది కంప్లీట్ మాత్రం అయ్యేది కాదు. ఈ గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం చేయడం వల్ల దానికి ఎంత అయితే పేమెంట్ ఎలా అవుతుందో అంత మేము చెల్లిస్తామని అంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆ బిల్డింగ్ పెట్టి కంప్లీట్ చేయడం వల్లే ఈ కార్యక్రమం ఇవాళ చేసుకోగలుగుతున్నాం అనేది మీ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గుర్తు తెలియని మృతదేహం ఉదంతం స్థానిక ఐతానగర్ చెరువులో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న టోటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరించారు. ఐతానగర్ క్రిస్టియన్ సమాధులకు ప్రక్కనే ఉన్న చెరువులో సోమవారం ఆ ప్రాంతవాసులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. చెరువులో మృతదేహమై తేలుతున్న వ్యక్తి మల్లెల సుబ్బయ్యగా గుర్తించారు. చెరువు కట్టపై కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు కోసి అమ్ముతాడని సమాచారం. మృతుడి కుమారుడు మోరంపూడి CCL ఫ్యాక్టరీలో పనిచేస్తాడని సమాచారం. సుబ్బయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మండల కేంద్రం అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి నేషనల్ మెయిన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు ప్రత్యేక క్లాసులు ప్రారంభించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు తెలిపారు. మండల కేంద్రం అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
సోమవారం నుండి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు ప్రత్యేక క్లాసులు ప్రారంభించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె నిరీక్షణరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, ఈ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు విద్యార్థులు పోటీతత్వంతో విద్యను అభ్యసించాలన్నారు. డిసెంబర్లో జరిగే ఈ పరీక్షకు ఇప్పటి నుండే కష్టపడి చదవాలన్నారు. ప్రతిరోజు NMMS క్లాసులు జరుగుతాయని, సెలవు రోజు ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ క్లాసులకు అటెండ్ కావాలని కోరారు. సెలవు రోజు ఏర్పాటు చేసే ప్రత్యేక క్లాసులకు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులకు 4 సంవత్సరాల పాటు ప్రత్యేకంగా ప్రభుత్వం స్కాలర్షిప్ అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ స్కాలర్షిప్ ప్రాముఖ్యత గురించి పలువురు వివరించారు. కార్యక్రమంలో SMC చైర్మన్ ఆరిమండ వినయ్ బాబు, గోవాడ గ్రామానికి చెందిన విశ్రాంత ఇంజనీరింగ్ ఉద్యోగి ఉప్పల సాంబశివరావు, గోవాడ పాఠశాల ఇన్ఛార్జి HM శివశంకర్రావు, మాజేటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, పులిగడ్డ వెంకటేశ్వరరావు, మల్లిపెద్ది సర్విజీ తదితరులు పాల్గొన్నారు. ఇందాక మన పెద్దలు చెప్పినట్టు మీ కృషి ఈ స్కూల్లోనే, మీరేదో ఊరిన కాన్వెంట్లో వాళ్ళు బస్సుకి వెళ్తున్నారు, వాళ్ళు బూట్లు వేసుకెళ్తున్నారు, మనకేందని అనుకోవద్దు. ఇక్కడ అంతకన్నా మంచి టీచర్లు ఉన్నారు. అంటే కార్పొరేట్ వాళ్ళని నేనేమి కించిపరచట్లా, వీళ్ళు రూల్ ప్రకారం సెలెక్ట్ అయిన వాళ్ళు. మరి డిసెంబర్లో పరీక్ష ఉంటుంది. ఇప్పటి నుంచే మిమ్మల్ని మామూలుగా అయితే మనకు 2 నెలల ముందు పెట్టేవాళ్ళు. మరి మన గ్రామస్తులు రత్నప్రసాద్ గారు ప్రోత్సాహం, HM గారు కూడా కొత్తగా వచ్చారు, భార్య మన కొత్తగా HM గారు వచ్చారు. అప్పటి నుంచి కూడా మనకి ఇంకా 2 నెలల ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రతి ఆదివారం స్పెషల్ క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు రత్నప్రసాద్ గారు సండే వాళ్ళు ఎవరైతే ఈ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరికీ ప్రతి సండే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చేస్తే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మీ ఇంట్లో టీవీలు బంద్ చేయాలి. అది మీ అమ్మ వాళ్ళకి ఇష్టం ఉండదు, మీ నాన్నకి ఇష్టం ఉండదు, మీ తమ్ముడికి ఇష్టం ఉండదు, మీ అక్కకి ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు పెట్టుకుంటే నువ్వు పక్క రూమ్లోకి వెళ్ళి చదువుకోవాలి. మరి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టరు ఈ అకౌంట్లు ఉన్న వాళ్ళు వాటిని బంద్ చేయాలి. మనకు పెద్దలు చెబుతారు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. చెప్పండి అమ్మ ఒకసారి, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. కాబట్టి శ్రమ అనేది మనకు ఆయుధంగా మలుచుకోవాలి. శ్రమ అంటే ఏంటి? హార్డ్ వర్క్ చేసామనుకో, హార్డ్ వర్క్లో ఉన్నటువంటి అక్షరాలు మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే నీకు 100% సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కలిపి 35 మార్కులు, మ్యాథ్స్కి 20 మార్కులు ఉంటాయి. దీన్ని స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు, SAT. రెండవది మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మానసిక సామర్థ్యాలు, యాప్టిట్యూడ్ చూసుకోవడం అన్నమాట. ఇదేమో మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ మాస్టర్లు చెప్తారు. కాబట్టి మీరు చదవాలి, మేము చెప్పాలి. ఈ 100 రోజులు కనుక మీ స్థాయిలో మీరు కష్టపడితే మన పాఠశాలలో ఈసారి నేను డబుల్ డిజిట్ చూడాలనుకున్నాను. డబుల్ డిజిట్ అంటే 10, అంతకంటే 10 వస్తే కనుక I will be the most the happiest headmaster. మార్నింగ్ 5 to ఈవినింగ్ 10 వరకు ఒక టైం టేబుల్ వేసుకుని ఒక పద్ధతి ప్రకారం చక్కగా చదువుకోండి. డెఫినెట్గా మీకు ఆ స్కాలర్షిప్ వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివిజన్ గ్రీవెన్స్ కు 7 అర్జీలు, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. వైఖానస సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు. మండల గ్రీవెన్స్ కు 6 అర్జీలు, తహసీల్దార్ గోపాలకృష్ణ. హెస్సెవెన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.